నేను మీరు 2 రోజులుగా చూస్తున్నారు, అన్ని ట్రోల్స్ వస్తున్నాయి. నేను చేసిన ఒకే ఒక వీడియో మాత్రం నేను పోస్ట్ చేశానండి. అది నేను చనిపోవాలని డెసిషన్ తీసుకొని నా పిల్లల కన్నా ఆ కిరణ్ రాయల్ నన్ను మోసం చేసి తీసుకున్న డబ్బులు చెందుతాయనే ఉద్దేశంతో సూసైడ్ వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ ఆ భగవంతుడు నాకు ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు. నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నానండి, కిరణ్ రాయల్ ఏవైతే ఆరోపణలు నాపైన చేస్తున్నాడో అతను ఏ ధైర్యం చూసుకొని అలా మాట్లాడాడు అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అతను ఏదైతే వీడియోలు చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపించుకున్న వీడియోస్ అన్నీ, అతను నన్ను బెదిరించి తీపించుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి ఈ అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్తో తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే ఈరోజు నేను ప్రెస్ క్లబ్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా ఎన్నో అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని. క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా కోటి 20 లక్షల కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల భవిష్యత్తు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈరోజు అతను మాట్లాడాడు కిలాడి లేడీ, అందుకని మేము 2013 నుంచి మా పక్కన ఉన్నారు, చిట్లు వేశారు చుట్టుపక్కల అని. మీరు ఎవరైనా సరే మీడియా పరంగా కానీ పోలీసుల పరంగా కానీ ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశారంటే అది యాక్చువల్గా మా అమ్మగారి ఇల్లు. అక్కడ చీటీలు అలాంటివి ఏమీ లేవు. మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కిరణ్ రాయల్ అక్కడ ఇల్లు కట్టాడు. అలా అతనితో నాకు పరిచయం అయింది. అతను మాయ మాటలకు నేను మోసపోయాను. నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన కేసులున్నాయి కిలాడి లేడీ అంటున్నాడు. కేసులు ఉండడానికి కారణం, కేసులు ఉన్నది వాస్తవం అండి, నేను చెప్తున్నాను. ఆ కేసులు ఎందుకున్నాయంటే అతనికి నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల, అతను నాకు చేసిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల 1,00,000 రూపాయలు అతని మనిషికే నా అకౌంట్ నుంచి వెళ్ళిన దానివల్ల అది కేసు అయింది. ఆ కేసులో ఉండేవాళ్ళు నాతో పాటు ఉన్న అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తి దగ్గర పనిచేసే ఒక అబ్బాయి. అతను కూడా జనసేనకి ఇంతకుముందు వర్క్ చేశాడు. ఆ అబ్బాయి ఈరోజు ఆ అబ్బాయిని కూడా మ్యానిపులేట్ చేశాడు డబ్బులు ఇచ్చి. ఎన్ని చేసినా నిజం అనేది ఎప్పటికన్నా బయట రావాలి. కాబట్టి నేను ఈరోజు మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను నా వేదన. ఎందుకంటే ఒక అమ్మాయి బయట వచ్చి ఇలా చెప్పడం అనేది కుటుంబాలకు అందరికీ పరువు పోయిన ఇది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నాకు ఉన్న 2-3 కూడా నన్ను బ్లాక్ చేశారు. ఎందుకంటే నేను అందరు పరువు తీశాను అని వాళ్ళ ఉద్దేశంతో నన్ను బ్లాక్ చేయడం అనేది జరిగింది. అయినా పర్లేదు, ఎందుకంటే నా ఆపదలో నాకెవరూ తోడు నిలబడలేదు. నా బిడ్డకి సర్జరీ అని చెప్పి కిరణ్ రాయల్కి నేను ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి ఎమర్జెన్సీ అంటే నానా మాటలు మాట్లాడి నా ఎంటీ చెక్ తీసుకొని 1,00,000 రూపీ నాకు ఇచ్చాడు. ఇది ఎప్పుడంటే 1.5 months బిఫోర్. ఎంటీ చెక్, అది కూడా నేను ఎంటీ చెక్ ఇవ్వను అంటే లేదు ఎంటీ చెక్ కావాలి అని చెప్పి తీసుకున్నాడు. దానికి సాక్ష్యం అతనితో ఉండే వ్యక్తులే సాక్ష్యాలు, మా ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్. ఆ తర్వాత అతను కాల్ చేసి నన్ను బెదిరించి చాలా అమానుషమైన మాటలు మాట్లాడి
ఇంటికి వస్తున్నాను, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి అరగంటలో మా ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. కొట్టి అక్కడ మిద్ది పైన కెమెరా లేదు కాబట్టి ఆ ఫుటేజ్ నేను ఇవ్వలేకపోయాను. నేను కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా మా ఇంటి మెట్లు దిగి అతను వెళ్ళాడు. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను ఇంతకుముందే ఒక ఛానల్కి కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఒక్కసారి ఆ వాయిస్ రికార్డు వినిపిస్తాను. ఇవి వినిన తర్వాత కూడా ఎవరైతే ఇప్పుడు నా పైన నిందలు వేస్తున్నారో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఇది వినిన తర్వాత కూడా మాట్లాడగలరా అని నేను అడుగుతున్నానండి వాళ్ళని. చాలా అంటే చాలా ఘోరంగా. ఎందుకు కాల్ చేస్తున్నా? ఒకసారి డేట్ కూడా నోట్ చేసుకోండి, 27th. ఫోన్ చేసి రమ్మని చెప్పి వస్తున్నా. ఏంటి పెద్ద పుక్కను ఏమైనా నీ కాలు నేను నాకినా నీ కాలు నేను పట్టుకే నువ్వు రారా పుక్క ఇంటికాడి లవడే కప్పల్ నా దగ్గర రా. హలో, ఏంది మీ నీ బాధ? ఫోన్ పెట్టి కిరణ్, ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు. ఇప్పుడు ఫోన్ పెట్టాను. ఇలా బెదిరించిన ఒక 20 minutesకే అతను మా ఇంటికి వచ్చి ఈ ఫుటేజ్ మీరు ఇది మీకు కనిపిస్తుందో లేదో, వచ్చి మా కింద డోర్ నాక్ చేసి మా పెద్ద అబ్బాయిని నేను ఎక్కడున్నానని అడిగి, నేను మిద్దె పైన ఉన్నాను అని చెప్పి బాబు చెప్పడంతో, అంటే మా పిల్లోళ్ళకి తెలియదు తనకి నాకు గొడవలు అవుతున్నాయి అప్పుడు అని చెప్పి నేను చెప్పలేదు వాళ్ళకి. పెద్ద అబ్బాయి కింద ఉన్నాడు, చిన్న అబ్బాయి నాతో పైన ఉన్నాడు. అయిన వెంటనే వచ్చి నన్ను దారుణంగా కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా వెళ్ళిపోయాడు. అతను ఆ రోజు చెప్పినట్టు అడిగాడు, నాకు చెప్పాడు, ఏ పోలీసుని పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే, అతను కాన్ఫిడెంట్గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్కి చెప్పారా? అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢంగా చెప్పారు, ఎక్కడ ఆడపడుచు కష్టం వచ్చినా నేను నిలబడతాను అని. నేను 2 రోజులుగా పోరాడుతున్నాను. నిన్న ఒక నోటీస్ విడుదల చేశారు, పార్టీకి దూరంగా ఉండాలి కిరణ్ రాయల్ అని చెప్పి. అంతే తప్ప నాకు సపోర్టుగా ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క కాల్ కూడా నాకు రాలేదు. అతను నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు, ప్రాణహాని ఉంది, నా బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు, రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ చేపి చంపేస్తానంటున్నాడు. ఏవి కానీ రాలేదు. ఇంకొకటి, అతను చాలా ఒక మీడియాతో, ఆ మీడియా ఏదో కూడా నాకు తెలియదు, చెప్పాడు, చూపెట్టి ఇలా బాండ్స్ చేతిలో పెట్టి చూపించేసి లాక్కొని తీసుకునేసాడు. మీరు గమనించారో లేదో బాండ్స్ అన్ని, ఇది దాని జిరాక్స్ కాపీస్. 2013 నుంచి మాకు కాంటాక్ట్ ఉంది. 2015-16లో అన్నీ తెగిపోయాయి బంధాలు. డబ్బులకి ఎటువంటి ఇది లేదు, క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేశాము అన్నారు. 9 years తర్వాత, ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చారు, డబ్బులకు అమ్ముడు పోయి అని చెప్పారు. డబ్బులకు అమ్ముడు పోయి నేను చేసుంటే 2023లో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు? తాను స్వహస్తాలతో, మీరందరూ చూసుంటారు, అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను, వీడియో నేను ఇచ్చాను,
ఆమె తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను, ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు. 2023 డేట్. 2023లో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఏ ప్రెస్ వాళ్ళన్నా అడిగారా? ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా? లేదు. ఎందుకని? పార్టీ ఇప్పుడు వాళ్ళది ఉందని అంటున్నారా? ఎందుకని? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు. అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు, నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పు, అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు. నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను, నేను అతను నమ్మడం నేను చేసిన తప్పు. 2015లో క్లియర్ అయిపోయిందని చెప్పిన అతను ఎందుకు ఇవ్విచ్చాడు? ఎందుకు 2025కి 26కి నాకు 2 చెక్స్ ఇవ్వడం జరిగింది? ఎందుకని ఇచ్చాడు నాకు ఇవి? లావాదేవీలు లేవు అని చెప్పాడు ఆర్థికంగా, ఎందుకు జరిగాయి ఇవి? 2015లోనే ముగిసిపోయి ఉంటే 2023న 2022 ఈ వీడియో మీరైతే చూసారంటే నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్లో ఈ మొబైల్తోనే షూట్ చేయబడిన వీడియో ఇది. అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నాగా నేను తీసిన వీడియో ఇది. కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అతను 2022లో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్లో ఉన్నాడు? అతను అదే టైం ఇక్కడ అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు. ఇంతకుముందు మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు. ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా అమ్మాయి దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది బిడ్డను వదిలి. ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ముందు ఎవరున్నారో నాకు తెలీదు. నేను నా సమస్యల మొదటైన కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను, వాళ్ళ పేరెంట్స్తో నేను చెప్పాను, ఇలా అతను మంచివాడు కాదు, మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది, లక్ష్మి అది నా ఇష్టం, నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నన్ను ఆ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది. అదే అమ్మాయి 1 year తిరక్క ముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మీ వెనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ ఉండి చేపిస్తున్నారా? నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదండి. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు. నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళని, 2 బిడ్డలను పెట్టుకోనున్నాను. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు. నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నా. నేను అందరినీ నేను దయచేసి 3 రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది కాదు, నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. నేను అలాగే ఇలాంటి నీచుడిని మాత్రం దయచేసి వదలొద్దండి అని చెప్పి కూడా చెప్తున్నా. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు ఇలాంటి వాళ్ళు.
అతనికి అదే అంటున్నా, అతనితో ఉండే వాళ్ళే నాకు చెప్పారు, అక్క నువ్వు బాధపడతావు, వాడికి తెలిసిందంటే ఇంకా వాళ్ళని చంపేస్తాడని చెప్పి నేను ఇంకా ఏది బయట పెట్టను. వాళ్ళు ఉండే వాళ్ళే నాకు వీళ్ళు చెప్తూ ఉంటారు, అక్క నువ్వు బాధపడతావు అక్క, వద్దక్క, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన వదలడక్క, ఎప్పటికీ వదలడక్క ఆయన వాళ్ళని, అంతా ఊరికే అక్క, అదంతా సెగక్క, నువ్వు నమ్మద్దక్క అంటాడు. నీకు చెప్పాను కదా విత్తు 1.5 year 2 years 11 years 2013లో నాకు నాకు ఒక మాట అన్నాడు నీ గురించి, ఏమన్నాడంటే నువ్వేదో పీక్తావని, నువ్వేదో డబ్బులు ఇస్తావని, నాకు డబ్బులు ఇచ్చే లక్ష్మిని వదులుకున్నా అన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఇస్తాననే లక్ష్మితో ఉన్నావా, ఇష్టపడలేదా అంటే అవును డబ్బుల కోసమే ఉన్నా తనతో అన్నాడు. విన్నారు అందరూ? నేను రికార్డ్ చేసిండే బాగుంది, రికార్డ్ చేశాను అనుకుంటా నేను వాళ్ళని. డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నువ్వేదో ఇస్తావు అని చెప్పి నీతో ఉన్నాను, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయితో ఓపెన్గా మాట్లాడాడు. అది నాకు ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది. ఆ తర్వాత పేపర్లో రాసి పంపి వాట్సాప్ చేస్తున్నాడు. ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? సేమ్ అదే నేను కూడా అదే అంటున్నా, ఎలా గుర్తుంటాయి అవన్నీ? ఓన్లీ నేను క్యాష్ పరంగా ఇచ్చింది మాత్రం ఇస్తాడంట తిరిగి. ఏమంటున్నాడు, అందరు ముండలు ఒకే టైపు, అందరు సెటిల్ చేసుకోవాలనే చూస్తారు, అంటే నీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఉన్ని నాయన నీకు, నువ్వు నీ పిల్లాన్ని నీ ఫ్యామిలీని బాగా చూసుకో మేము ఇచ్చిన డబ్బులతో అని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మాన్సా కూడా సెటిల్ చేయించుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిందంట. నువ్వు అడిగావంట డబ్బులు, ఇప్పుడు నేను అడుగుతున్నానంట, మీరంతా ఒకటే అంటున్నాడు. నేను ఖచ్చితంగా అడిగాను విత్తు, కానీ నేను అడిగాను. ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు, నిజం చెప్పాలంటే నేను ఇన్ని రోజులు అడగలేదు లక్ష్మి, ఎప్పుడు డబ్బుల గురించి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ అడిగాను. నేను ఎందుకు అడిగాను చెప్పనా, ఎంత అవమానించాడు నన్ను వాళ్ళ ఇంట్లో. నా డబ్బులు తీసుకొని నా డబ్బులు తినేసి నన్నంతా అవమానించి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను తలెత్తుకోనికుండా చేసావు నా వీధిలో. ఇప్పుడు నేను ఈ రోజు అంతా బయటకి కాళ్ళు అడుగు పెట్టలేదు, భయం నాకు పెట్టాలంటే, నా పరువు పోయింది నిన్నటితో అంటున్నాడు. మొత్తం వాడు చేసింది, నేను కారులోనే కూర్చున్నా, దిగను కూడా లేదు, దిగు అది ఇది అని గట్టి గట్టిగా అరిచి నన్ను లాగి తోసి అన్ని చేసింది వాడు. అప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు చూసారు. అప్పుడు ఎవరు తీసుకున్నట్టు, ఎవరు పరువు ఎవరు తీసుకున్నట్టు? నేను తీసానంట పరువు, మొత్తం వీధిలో తెలిసిపోయింది. ఇప్పుడు నా పరువు పోయింది, నా లైఫ్. ఇది మళ్ళీ నేను సపరేట్గా సెండ్ చేస్తానండి. ఇప్పుడు పేరు నేను చెప్తాను. ఇలా నా తర్వాత వచ్చిన ఇంకొక బాధితురాలి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నుంచి తీసుకెళ్ళి కారులో నుంచి ఇంట్లోకి లాక్కొని వెళ్ళి మరి ఆ అమ్మాయిని దారుణంగా వాళ్ళ ఇంట్లోనే కొట్టారు. వాళ్ళ కొడుకు ముందరే దారుణంగా కొట్టారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకుండా, వాళ్ళ తల్లిదండ్రికి చెప్పుకోలేకుండా, ఎవరికి చెప్పుకోలేకుండా నాకు కాల్ చేసి, లక్ష్మి నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్ట్ లక్ష్మి, నేను ఆ రోజు నీ మాట వినలేదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఇంకా నాకేం చెప్పాలో కూడా నాకు తెలియదు. నేను కోరుకునేది ఒకటే, అర్థించేది ఒకటే, నాకు నా డబ్బులు అనేది కావాలి. నేను పోగొట్టుకునేది అతన్ని నమ్మించి ఎలా నమ్మిస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణ ఆ అమ్మాయే చెప్పింది, నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు, ఇది ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను కాబట్టి ఆ అమ్మాయికి నేను తెలుసు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఇంకా ఉన్నారో అతని చేతుల్లో బలైపోయిన వాళ్ళు. ఈరోజు అతను ప్రతి ఒక్కరూ అతని అవసరం తీరిపోయిన వెంటనే వాళ్ళపైన అభియోగాలు చేసి వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇంతకుముందు అతను చెప్పినట్టు కేడీ లేడీ, ఏం కేడీ లేడీ? నేను కేడీ లేడీ అయితే వాళ్ళ కూతుర్ని మా ఇంటికి ఎందుకు పంపిస్తాడు రాఖీ కట్టించుకోవడానికి? నా పిల్లల దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి ఎందుకు పంపిస్తాడు నేను కేడీ లేడీ అయితే? నా బర్త్డే సెలబ్రేషన్స్కి వాళ్ళు ఎందుకు వస్తారు?
వాళ్ళ అమ్మాయి వచ్చి రాఖీ కట్టించుకున్నది, మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నది. మా చిన్నబ్బాయి బర్త్డేకి అతను వచ్చింది. ఇవన్నీ ఏవి క్రియేషన్స్ కాదండి, బాగా చెక్ చేసుకోండి ఒకసారి. నా బర్త్డేకి హోటల్ మినర్వాలో వాళ్ళ దగ్గరుండి చేపించింది. నేను కేడీ లేడీ అయినప్పుడు ఎందుకు చేయాలి? అతను నన్ను గాయపరిచిన ఇది, అతనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది, గాజు పెంకు పైన నన్ను తోసేసి దారుణంగా తోసి బ్లడ్ అవుతుంటే ఆ గుడ్డ చుట్టి నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది కాదు అని చెప్పి అతన్ని కాణిపాకంకి వచ్చి ఒట్టేయమని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ప్రతి ఫంక్షన్కి వాళ్ళ కూతుర్ని మా ఇంటికి పంపిస్తారు. ఈరోజు అతను డ్రింక్ చేసి మా ఇంట్లో డ్యాన్స్ వేస్తున్న ఒక ఫోటో. ఇవన్నీ ఏవి కాదు, క్రియేట్ చేసినవి కాదు. ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో. ఆధారాలు బయట పెట్టాలి అంటే అతను ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేడు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అతనివి. అతను చేసే దుర్మార్గాలు ఎలా అయితే మోసం చేశాడు అని నేను మీకు ఇప్పుడు కొన్ని మాత్రమే చూపెట్టాను. ఇవి అన్నీ కూడా నేను అతనికి ఇచ్చిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనితో ఉన్న సన్నిహితులకి, వాళ్ళ పొలిటికల్లో ఉండే తిరుపతి నేతలకి చాలామందికి తెలుసు. వాళ్ళు వచ్చి నేను వాళ్ళ పేర్లు చెప్పానంటే, వాళ్ళు వచ్చి నేను ఇవ్వలేదు అని కాణిపాకంలో వచ్చి ఒట్టేశారంటే నేను ఇది ఇక్కడితో వదిలేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నాను. అతని సన్నిహితులు, అతనితో ఉండేవాళ్ళు, అతనైనా సరే ఎవరైనా సరే వచ్చి ఒట్టేయమని చెప్పండి, నేను వదిలేస్తాను. అంతేగాని నోటికి వచ్చినట్టు ఆడది, ఒంటరి ఆడది, ఏమీ చెయ్యలేదు, ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి నాలాంటి వాళ్ళని మోసం చేసి ఇలా చేయడం మాత్రం భావ్యం కాదు అతనికి. అన్నీ చేసి నన్ను అంటున్నాడు, పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు, నీ పిల్లలు ఇప్పటికే నాశనం అయిపోయారు, ఇంకా నాశనం అయిపోతారు అని చెప్పి ఘోరంగా మాట్లాడుతున్నాడు. మీరన్నీ విడి ఉంటారు. ఒక ఉమెన్ని, అతని కోసం అన్ని చేసిన ఒక ఉమెన్ని అతను మాట్లాడిన తీరు ఎలా ఉందనేది మీరు చూసుంటారు. ఎంత దారుణంగా మాట్లాడాడు అతను, ఆ మాటలు, ఆ మాట తీరు. నా పిల్లలు కారణం. ఇప్పుడు కూడా నా పిల్లలు చెప్పారు, అమ్మా నువ్వు అడుగు బయట వేస్తే మేముండము. ఎందుకంటే అండి, నేను కిరణ్ రాయల్ని నమ్మి నా 2 కుటుంబాలని కోల్పోయాను. నేను మా అత్తగారు కుటుంబం లేదు నాకు తోడు, మా అమ్మగారు కుటుంబం నాకు తోడు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు. నేను గుడ్డిగా అతన్ని నమ్మాను. అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన ల్యాండ్ అడిగారు నన్ను. ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని డబ్బులు అని, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఇది ల్యాండ్ పేపర్స్ అండి, మా వారి ల్యాండ్ పేపర్స్. దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి, మొత్తం అమ్మిచ్చేస్తాడు నా దగ్గర. కావాలంటే మీరు తీసుకొని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇందులో ఏవి కూడా లేవు. ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి అతను చెప్పిన సాకులు ఏమంటే, డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు, ఇక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి, దానికి నాకు డబ్బులు అవసరం, అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, అప్పుడు నేను నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం. ఆ తర్వాత నా లైఫ్ ఒంటరి ఉమెన్, నేను ఇలా ఉన్నాను అంటే అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నువ్వు నీ బంధువులకు 10 మందిని తీసుకో, నేను నీకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళని తీసుకొస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడం. అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ. అలా చేసి అతను నమ్మించి నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మించి తీసుకొని నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది ఉన్నా అండి, ఒక చిన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతనికి ఒప్పదు. అవి ఉన్నాయి కదా ఇవ్వు, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి, నేను కాలు నొప్పి, నాకు స్కాన్కి వెళ్ళేసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్తో సహా తీసుకునేవాడు అతను.
తీసుకొని 1 వీక్లో ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా 25 సవర్ల బంగారు నాకు ఒక్కటి కూడా అతను రిటర్న్ చేయలేదు. నేను అది అడిగితే ఈ బాండ్లో ఏదైతే ఉందో 5 సవర్ల బంగారు ఇస్తానని చెప్పి రాయిచ్చాడు నాకు. అందులో అవి అన్నీ కూడా ఎంతో బలవంతం చేసి బెదిరించి తీపించుకున్న వీడియో తప్ప ఇంకొకటి కాదు. అతను ఆ రోజు ఇచ్చింది 30 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి చూపించిన క్యాష్ డబ్బులు 5 లక్షల రూపాయలు. అవి మినర్వా కాఫీ డేలో ఇచ్చిన డబ్బులు 5 లక్షల రూపాయలు. అక్కడికి వచ్చిన వాళ్ళు గని, సుమన్ అన్న వీళ్ళు అక్కడికి వచ్చారు ఆ రోజు. వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మినర్వా కాఫీ షాప్లో ఉండే మెంబర్స్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా నేను అరుస్తుంటే మా బాబు వద్దమ్మా ఇంకా నువ్వు అరవద్దు వదిలేయి అని చెప్పడంతో నేను అక్కడికి ఆపేయడం జరిగింది. అది 15 లక్షలండి. 15 లక్షలు ఇచ్చాడు, 3 సార్లుగా ఇచ్చాడు. 5 లక్షలు, ఇంకొక 15 లక్షలు ఇప్పుడు చూపించాను కదండి చెక్లు, బాండ్స్. అవి ఈ ఏడు 26కి ఒకటి, 25కి ఒకటి ఇచ్చాడు. అది కూడా ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే మా అబ్బాయితో, ఇవి నేను ఊరికే శాంపుల్కి ఇస్తున్నాను, ఎలక్షన్ అయిపోతూనే నాకు 3 నెలల్లో చాలా డబ్బులు వస్తానే మీ అమ్మ ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పాడు. బాస్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు ఉన్నాయి, ఇంకా సభలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, నేను అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకోవడం. అంతెందుకు, నాకు అతని గురించి నేను తెలుసుకున్నది ఎప్పుడంటే అండి, రోజా గారు అతన్ని అరెస్ట్ చేయించి నగిరి తీసుకెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగే అతని నిజస్వరూపం అంతా నాకు తెలిసిందండి. అది కూడా ఎలా అంటే అతని ఫోన్లు అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్, గత 10 సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి. అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు, నాలాగా మోసపోయిన అమ్మాయిల డబ్బులు తప్ప అతను చేసింది ఏమీ లేదు. ఇక్కడ అందరూ అడగచ్చు, ఇన్ని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో భార్య అడగదా అతన్ని అని చెప్పి. నన్ను ఇంతకుముందు ఒకరు క్వశ్చన్ అడిగారండి. నన్ను ప్రెస్ దీంట్లో చెప్పాడు 20 లక్షలు ఇస్తే ఎవరైనా మాట్లాడరా అన్నారు. అదేవిధంగా వాళ్ళ భార్యకు కూడా డబ్బులు తెచ్చిస్తే ఎవరి కాపురమన్నా కూల్చేయచ్చు అనే ఒక్క మెంటాలిటీ ఉన్న ఉమెన్ ఉంటే ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయో ఉదాహరణ ఇది. ఆ ఫ్యామిలీకి ఏమంటే వాళ్ళకి కావాల్సిన లగ్జరీస్ ఎవరైతే ఇచ్చేస్తారో భర్త ఎవరితోనో వెళ్ళొచ్చు, ఎవరినన్నా కొట్టి చంపేయచ్చు, పర్లేదు, మా డబ్బులు వచ్చాయా, మాకు రోజు గడిచిందా అనేది ఒక్కటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలి. ఇక్కడ ఎవరు కిలాడి అనేది మీకు క్లియర్గా ఇంకా అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇంకా కావాలంటే కూడా క్లారిఫికేషన్స్ మీకు నేను ఇస్తాను. ఎందుకంటే ఒక ఒంటరి స్త్రీని అతను కిలాడి అని చెప్పి, ఎంతో చీటర్ అని చెప్పి, అన్యాయంగా అమానుషంగా చాలా మాట్లాడినాడు నన్ను. నేను ఇచ్చానండి, నా డబ్బులు నాకు బ్యాక్ రావాలని ఇచ్చాను, నా పిల్లలకి థ్రెట్ ఉందని ఇచ్చాను, నన్ను ఘోరంగా మోసం చేశాడు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవే ఇచ్చాను. నాకు మెయిన్ థ్రెట్ ఉంది, నా పిల్లల్ని నేను సేవ్ చేసుకోవాలి, నా పిల్లల్ని బెదిరిస్తున్నారు. నా పిల్లలది, నా బాబుది ఒకటి ఆడియో రికార్డ్ ఒకటి విడుదల చేశాడండి. హాస్పిటల్లో మదర్ చావు బతుకుల్లో ఉండగా కాల్స్ చేసి కంటిన్యూగా మీ అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడుంది, ఏం చేస్తుందంటే ఏ బిడ్డైనా ఏమంటాడు, ట్యాబ్లెట్స్ వేసుకునింది, హాస్పిటల్లో ఉంది. ఎందుకు వేసుకునింది అంటే అప్పులోళ్ళు వచ్చారు. ఇది నిజం, అప్పులోళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు అప్పులోళ్ళు? నీకు ఇచ్చిన అప్పుల వాళ్ళు, నీకు తీర్చిన అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చొని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నువ్వు ఇచ్చేదాకా ఎల్ఎన్ లక్ష్మి, కిరణ్ రాయల్ రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఎదిగిన పిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. అలాంటి స్థాయిలో నేను ఉన్నంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, ఇతనికి చేయించిన అప్పులన్నీ నాకు తలకు చుట్టుకున్నాయి, నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోయాకన్నా ఆ డబ్బులు నా బిడ్డకి చెందుతాయి, నా బిడ్డలకి అనే ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి తీసుకొని ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేశాను. ఆ టైంలో
బాబు కాల్ చేసి వేరే వేరే సందర్భంలో మాట్లాడింది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏదో ఏఐ ఎఫెక్ట్స్ ఏదో చెప్పారు. ఆ ఎఫెక్ట్స్ యూస్ చేసి అన్నీ జాయిన్ చేసి నా బిడ్డని మా అమ్మ కావాలని చేసింది, మా అమ్మ చేసింది తప్పే అని చెప్పి అతను చెప్పాడు. ఏ బిడ్డైనా కూడా మా అమ్మ చేసింది తప్పు అని చెప్పి చెప్తారా? కిరణ్ని ఇప్పుడు అంత సన్నిహితంగా కిరణ్తో మా బాబు ఉన్నాడు. మీరు ఫోటోలు చూశారు. బర్త్డే పార్టీ కిరణ్ రావడము అన్నీ చూస్తున్నారు. అలా ఉండే ఒక వ్యక్తితో అలా చెప్తారా? పార్టీ పరంగా ఎవరికైనా కంప్లైంట్ చేశారు? నేను ఎవ్వరికీ ఏమి చేయలేదండి. జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ వల్ల నాకు ఎవరు కూడా నాకు తెలియదండి. యాక్చువల్గా నాకు ఎవరు తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా వాళ్ళు ఇంటికి వస్తున్నారు, మాట్లాడుతున్నాను తప్ప నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే జస్ట్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇచ్చేసి వచ్చానండి, అంతే. మీరు మీడియా ముందుకు వచ్చినప్పటి కిరణ్ ఏమైనా మీకు కాల్ చేశారా? కిరణ్ చెయ్యట్లేదండి. వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ చేపించి వద్దు లక్ష్మి, అతనికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అడిగిపిస్తున్నారండి. కానీ నేనైతే టైం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అతను చేస్తున్న ప్రచారం మామూలు కాదు. ఇప్పుడు నేను ఎవరు ఏ ఉమెన్ కూడా ఇలా వచ్చి ఓపెన్గా బయట వచ్చి కూర్చొని మాట్లాడే విషయాలు కావు ఇవి. ఎందుకంటే నేను అంత సఫర్ అయ్యాను. నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను మీలాగా మానస బిందు కూడా బయటకు వస్తే మానస ఎక్కడుందో నాకు తెలియదండి. ఇంకొక అమ్మాయిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి స్వతహాగా ఆ అమ్మాయి రావాలి, కానీ నా ఇది కాదండి. అలా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారండి. ఒకరిద్దరు కాదు కదా, ఎంతోమంది ఉంటారు పేర్లు చెప్పుకుంటా పోతే. నగిరి అరెస్ట్ తర్వాత అండి. లేదండి, నాకు పార్టీలకు ఎటువంటి సంబంధము లేదు. అతన్ని నగిరికి అరెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను వెళ్ళానండి. లేదండి, నాతో ఎవ్వరు కానీ మాట్లాడలేదు. నేను ఇప్పుడు అదే సార్ చెప్పింది. నేను ఇప్పుడు అన్నీ చూపించి ఇంకా కూడా అతను మంచివాడు అని చెప్పి ట్రోల్స్ పోతున్నాయంట. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ జేఎస్పీ సంథింగ్ ట్రోల్స్ పోతున్నాయంట. ఇవన్నీ చూసి కూడా ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్ళే కదండి. అందరూ ఈక్వలే. ఒక ఉమెన్, ఒక తల్లిగా నేను బయట వచ్చి పోరాడుతుంటే వాళ్ళు నెగిటివిటీ చేసి అందులో ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటే నేను అలా ఎవరికి చెప్పలేనండి. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నాకు అలా ఉంటే ఓట్ ఫర్ లక్ష్మి అని చెప్పి చెప్తారేమో అందరూ. నాకు అలా ఎవరు లేరు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నేను మీరు ఇప్పుడు చూసారు లేదో, నా పిల్లల్ని కూడా నేను తీసుకొని రాలేదు. నేను వాళ్ళని ఫోకస్ చేయాలనుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh రూపీస్ కేసు అండి, సైబర్ కేసు అది. 1 lakh రూపీ అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే, నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతని బెదిరింపులకైతే నేను భయపడినండి. ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోయింది నేను, మోసం చేసిన అతను భయపడాలి. మోసపోయింది నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు వచ్చినా, ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను. దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించింది, వినిపించింది 1-2 చాలా తక్కువైనవి. నేను అన్నీ రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, అవును. ఆ కంప్లైంట్ పైన పోలీసులు ఏమన్నారు? ఇంతకీ ఆ పోలీసులు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కూటమి గవర్నమెంట్ ఉంది,
కూటమి గవర్నమెంటే ఉందండి. అయినా నాకు పోలీసులపై నమ్మకం ఉంది. ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు ఏ కూటమి ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం నిలబడతారు, ప్రజల కోసం చేయాలి. ఎవరైనా కానివ్వండి. ఈ కూటమి ఇప్పుడు అతను జనసేనలో ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే లేదు. నిన్న అతన్ని తీసేశారు. కానీ నేను అడుగుతున్నది ఏమంటే నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదు అని నేను అడుగుతున్నాను. నేను అతను ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నా ఇంకా జైన సైనికులు వీర మహిళలు అతనికే సపోర్ట్ చేస్తూ అతనికి ట్రోల్ చేస్తున్నారు. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది నాకు తెలియదండి. నాకు ఇంకా నేను డబ్బులు తీసుకొని వచ్చాను అని చెప్పడం మాత్రం దారుణంగా నేను ఖండిస్తున్నానండి ఈ విషయం. నేను థ్యాంక్ యూ.